Hello, audience. Today's movie is Ponman, directed by Jyotish Shankar. పొన్మన్ అంటే గోల్డ్తో డీల్స్ చేసేవాడని అర్థం. ప్లాట్ ఏంటంటే పెళ్లి కోసమని అజేష్ ఏకేఏ బసిల్ జోసెఫ్ గారు ఒక ఫ్యామిలీకి గోల్డ్ని లీజ్కి ఇస్తారు. కానీ అనుకున్న టైంకి ఎక్స్పెక్ట్ చేసిన అమౌంట్ రాకపోవడంతో ఆ ఫ్యామిలీ రిటర్న్ చేయలేకపోతుంది గోల్డ్ని. ఆ నగలు వసూలు చేయడానికి అజేష్ క్యారెక్టర్ ఏం చేశాడు అనేది మూవీ ప్లాట్. అంతే, సింపుల్. ఇలాంటి సింపుల్ పాయింట్స్ ని గ్రిప్పింగ్ థ్రిల్లర్స్ గా ప్రెజెంట్ చేయడంలో మలయాళం మూవీ మేకర్స్ మాస్టర్స్ అని చెప్పొచ్చు. అండ్ బసిల్ జోసెఫ్ గారు అంటే మినిమం గ్యారంటీ అనే ఎక్స్పెక్టేషన్ సెట్ అయిపోయింది ఆయన చేసిన ప్రీవియస్ మూవీస్ వల్ల. సో ఇంకా ఆయన యాక్ట్ చేసిన ఈ మూవీ ఎలా ఉంది అంటే, ఈసారి బంగారం ఎలాగైనా వసూలు చేసుకోవడం అనే చిన్న పాయింట్ ని ఎంగేజింగ్ గా చూపించడంలో మేకర్స్ ఫెయిల్ అయ్యారనే ఫీలింగ్ వచ్చింది. కొన్ని ఇంట్రెస్టింగ్ సీక్వెన్సెస్ ఉన్నా వాటి ఎగ్జిక్యూషన్ మోస్ట్లీ అంతేం ఎంగేజ్ చేయలేదు. ఇప్పుడు ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే క్యూరియాసిటీ ఎక్కడ బిల్డ్ అవ్వలేదు. సో అంతేం అనిపించలేదు గైస్. చూడాలనుకుంటే జస్ట్ 2 hours రన్ టైమ్ తో జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది ఇన్ తెలుగు డబ్బింగ్. ఫ్యామిలీతో చూడొచ్చు, నాట్ ఎ ప్రాబ్లం. కొంచెం ఎలాబరేట్ రివ్యూలోకి వెళ్తే మూవీలో కాన్ఫ్లిక్ట్ పాయింట్సే చాలా ఆర్డినరీగా అనిపిస్తాయి. లైక్ పెళ్లి తర్వాత పెళ్లి కూతురు నగల విషయంలో తీసుకున్న డెసిషన్, అండ్ అలాగే తన హస్బెండ్ కి పెళ్లి వెనక ఇంటెన్షన్, అండ్ క్లైమాక్స్ లో బసిల్ జోసెఫ్ గారికి మరియం క్యారెక్టర్ కి మధ్య టసల్. ఈ మేజర్ సీన్స్ అన్ని చాలా ఆర్డినరీగా ప్రెజెంట్ చేశారు. అండ్ వాటికి చూపించే సొల్యూషన్స్ కూడా అంతే ఆర్డినరీగా ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మరియం క్యారెక్టర్ కి బసిల్ జోసెఫ్ గారికి ఫైట్ కి లీడ్ చేసేలా రొయ్యల చెరువు దగ్గర ఒక సీన్ ఉంటది. అది ఎలా ఉంటదంటే మరి ఏ తూచ్ అన్నట్టు ఉంటుంది. వస్తే గేట్ ఎత్తేస్తా ఏ తూచ్ అన్నట్టు ఉంటుంది. బై ద వే ఇదే మూవీ క్లైమాక్స్ కూడా. క్లైమాక్స్ ఎంత ఆర్డినరీగా ఉంటే ఇంకా మిగతా పోర్షన్స్ ఎక్కడ ఎంగేజ్ చేస్తాయి. నెక్స్ట్, వియర్డ్ ఈక్వేషన్ బిట్వీన్ క్యారెక్టర్స్. మూవీ ఇనీషియల్ గా క్యారెక్టర్స్ ని బానే ప్రెజెంట్ చేశారు. అదే ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేస్తుంది, ఆ క్యారెక్టర్ అలా బిహేవ్ చేస్తాడని బానే ఉంది. కానీ మూవీ సెకండ్ హాఫ్ లోనే క్యారెక్టర్ టు క్యారెక్టర్ మధ్య ఈక్వేషన్స్ కొన్ని వియర్డ్ టర్న్ తీసుకుంటాయి. లైక్ పెళ్లి కూతురికి అండ్ బసిల్ జోసెఫ్ క్యారెక్టర్ కి మధ్య వచ్చే సీన్స్, ఈ టైంలో ఈ కెమిస్ట్రీ ఏంట్రా బాబు, ఏదో తేడాగా ఉందే అనే ఫీల్స్ వస్తాయి. ఒక వియర్డ్ ఫీలింగ్ ఇస్తుంది. అంతంత మాత్రమే ఎంగేజ్ చేస్తూ వెళ్తున్న ప్రొసీడింగ్స్ కి ఇది ఇంకో మేజర్ సెట్ బ్యాక్ అని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్, ఫస్ట్ హాఫ్ లో కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు వచ్చే సెటైరికల్ కామెడీ కొంతవరకు బానే క్లిక్ అయింది. లైక్ బంగారం కోసం బసిల్ జోసెఫ్ గారిని బయట వెయిట్ చేయించడం లాంటి సీన్స్. కానీ సెకండ్ హాఫ్ లో సీరియస్ సిచ్యువేషన్స్ అండ్ సినారియోస్ మధ్య ఇదే సెటైరికల్ టోన్ ని చూపించడానికి ట్రై చేసినప్పుడే అది ఎందుకో పర్సనలీ నాకు చాలా ఆడ్ గా అనిపించింది. ఎస్పెషలీ ఆ కత్తి సీన్ అండ్ దానికి ఫాలో అప్ గా వచ్చే డక్ కాంపిటీషన్ దగ్గర సీక్వెన్సెస్. ఇంకా మూవీలో టెక్నికల్ ఆస్పెక్ట్స్ కి వస్తే మ్యూజిక్ అండ్ బీజిఎం బాగుంది. సినిమాటోగ్రఫీ ఇస్ డీసెంట్. కేరళలో కొల్లం అనే ప్లేస్ కి ఒక వైబ్ తీసుకొచ్చారు. అది చాలా అథెంటిక్ గా అనిపించింది. కమింగ్ టు యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, బసిల్ జోసెఫ్ గారు ఏదేమైనా గోల్డ్ వసూలు చేసుకునే వెళ్తా అనేలా ఈ గ్రిట్టి రోల్ లో చాలా న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. రెస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ వాళ్ళ రోల్స్ వరకు పర్వాలేదు. దట్స్ ఇట్ గైస్. జస్ట్ ఒక ఆర్డినరీ టైం పాస్ మూవీ అని ఎక్స్పెక్ట్ చేసి చూస్తే పర్వాలేదేమో కానీ ఒక గ్రిప్పింగ్ మూవీ చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా చాలా డిసప్పాయింట్ అవుతారు. వెళ్లే ముందు ఇచ్చట ఓటీటీ రివ్యూస్ మాత్రమే ఇవ్వబడును. సో అఖిల భారత ఓటీటీ సభ్యులందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. సైనింగ్ ఆఫ్, యోర్ లేట్ బ్యాక్ ఓటీటీఎన్.